నమస్కారం అండి. సాధారణంగా మనకి రెగ్యులర్ లైఫ్‌లోని హెల్తీగా రన్ అవ్వడానికి లేకపోతే మనకి ఆల్రెడీ హాస్పిటల్ బిల్స్ ప్రతి నెల ఎక్కువ అవుతూ ఉంటే, ఆ బిల్స్ తగ్గి మనం ఆరోగ్యంగా ఉండటానికి నేను వ్యక్తిగతంగా చేస్తున్నది ప్లస్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమందికి నేను చెప్పి వాళ్ళతో కూడా చేయించింది. ఒక 6 నెలలు మంచి రిజల్ట్ కనిపించింది. ప్రతిరోజు కూడా ఒక పూట ఖచ్చితంగా మిల్లెట్స్ పెట్టుకోండి. ఇంకో పూట మీకున్న అవకాశాన్ని బట్టి వాడుకోండి. ఒకటి. రెండోది ఏంటంటే మ్యాక్సిమం కాయగూరలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆకుకూరలు డైట్లో కంపల్సరీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే మీకు ఫైబర్ కరెక్ట్గా అంది కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అవుద్ది. అంటే మీకు పేగులు అన్నవి కొద్ది ఫాస్ట్గా క్లీనింగ్ అనేది అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి పాత రోగాలు ఏవైనా ఉన్నా అవి పెరగకుండా లేదా కొత్త రోగాలు ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఒక 6 నుండి 8 నెలలు ట్రై చేసి చూడండి. మీకు బాగుంది అనిపిస్తే యూ కెన్ కంటిన్యూ. ప్రతిరోజు కూడా ఒక పూట మిల్లెట్స్ పెట్టుకోండి. మిల్లెట్స్ మీరు ఏ కర్రీతో అయినా సరే తినొచ్చు. వెజిటేరియన్ కర్రీ అయినా పర్లేదు, నాన్ వెజిటేరియన్ కర్రీ అయినా పర్లేదు, కర్డ్ అయినా పర్లేదు, బటర్ మిల్క్ అయినా పర్లేదు, రసం అయినా పర్లేదు, పప్పుసారు అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. సో మీరు ఏదైనా సరే దాంతో మీరు తీసుకోవటం అన్నది చాలా మంచిది. సింగిల్ టైప్ ఆఫ్ మిల్లెట్ అన్నది వాడకండి, మారుస్తూ ఉండండి. సో ఈవేళ ఒకటి, లేకపోతే 2 రోజులకు ఒకటి, లేకపోతే ఇంకో రోజు ఒకటి, ఇలాగ మీరు ఒక 3-4 రకాలు తీసుకొని రోజుకోటి మీరు మారుస్తూ ఉండండి. మీరు రైస్ అయితే మీ కుక్కలకి ఎంత అయితే పెట్టుకుంటారో అందులో హాఫే సరిపోతుంది మిల్లెట్స్ మీకు. సో రైస్ అంత అయితే మీరు వాడక్కర్లేదు. సో దానిలో ఆఫ్ అంటే ఆటోమేటిక్గా మీకు రైస్కి ఎంత అయితే ప్రైస్ పడుతుందో దీనికి అంతే ప్రైస్ పడుతుంది. చాలామంది నా దగ్గర మాట్లాడుతున్నారు, అయ్యో లేదండి మీరు మిల్లెట్స్ అంటున్నారు, మిల్లెట్స్ మీకు మళ్ళీ ఎక్కువ ప్రైస్ అయిపోతుంది కదా, మరి దానికి కూడా అమౌంట్ ఖర్చు అవుద్ది కదా అనేసి. అవ్వదు. మీకు రైస్లో సగమే పెడతారు కాబట్టి రైస్కి అయిన ఎక్స్పెన్సే దీనికి కూడా అవుద్ది. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మిల్లెట్స్ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చాలా గతంలో వీడియోలు చేయడం జరిగింది. ఒకసారి కూడా చూడండి.